తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సరికొత్త ఆలోచనకు నాంది పలికింది. ఆలోచన ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు కూడా తిరుమల దర్శనానికి, శ్రీవారి దర్శనానికి వస్తుంటారు కాబట్టి కొన్ని అంటే అనివార్య కారణాల వల్ల కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. చాలామంది కూడా అంటే గుండెపోటు రావటం, మరో పక్క కాలినడకన వెళ్ళేటటువంటి భక్తులపై పులులు దాడి చేయటం ఇట్లాంటివి కూడా మనం చూసాం. వీటన్నిటిని కూడా నివారించడం కోసం టీటీడీ ఒక కొత్త ప్రతిపాదన అయితే మాత్రం ఒక తెర మీదకు తీసుకొచ్చింది. ఆ ప్రతిపాదన ఏంటంటే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఒక ఆలోచన అయితే చేస్తుంది. మరి ఈ ఆలోచన కనుక సక్సెస్ అయితే అంటే దీనిలో విధి విధానాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అంటే ఎంత వయసును ఒక నిర్ధారించాల్సి ఉంది. మరోపక్క అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆరోగ్యవంతులకా, లేకపోతే కాలినడకన వచ్చేటటువంటి భక్తులకా, లేకపోతే అంటే ఇంకా విధి విధానాలు ఖరారు చేయాల్సినటువంటి అవసరం. ఈ ప్రతిపాదన అయితే మాత్రం టీటీడీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. భక్తులకి బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఒక ఆలోచన అయితే చేస్తుంది. అయితే ఈ ఆలోచన కనుక సక్సెస్ అయితే ఆలయాల్లో బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ఆలయంగా టీటీడీ చరిత్రలో నిలిచిపోనుంది. చాలా ఆలయాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా రకరకాల సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఎట్లాంటి సౌకర్యం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ఆలయం అంటే బహుశా దేశ చరిత్రలోనే ఆలయాల్లో బీమా సౌకర్యం కల్పించినటువంటి మొట్టమొదటి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానంగా చరిత్రలో నిలవనుంది.